అంబర్పేట గ్రామంలోని ఆషుర్ఖానా వద్ద సిద్ధి వంశస్థులు నిర్వహించే మొహరం వేడుకల్లో తమ పూర్వీకులు పరంపరను కొనసాగిస్తూ గ్రామ యువకుడిగా పీర్ల పండుగ ఉత్సవంలో పాల్గొన్న కాంటెస్టెడ్ ఎమ్మెల్యే న్యాయవాది దేవరూపల్లి శ్రీకాంత్. పవిత్రమైన తొలి ఏకాదశి రోజున దళితుడిని దేవాలయంలోకి రాకుండా అడ్డుకున్న సంఘటన అంబర్పేట చెన్నారెడ్డి నగర్ లో జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ తమ తాత ముత్తాతల నుంచి వందల సంవత్సరాలుగా అంబర్పేట గ్రామంలో మొహరం వేడుకలో పాల్గొంటూ ఊరి ఐక్యతను చాటి చెప్తున్నామని, అలాగే సుమారుగా 450 సంవత్సరాల అషుర్ఖానా పెచ్చులూడి శివ వ్యవస్థకు వచ్చి ప్రమాదకరంగా ఉండడంతో వెంటనే దాన్ని అభివృద్ధి చేయాలని వారు ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కోరడం జరిగింది. అందరికీ మొహరం పండుగ శుభాకాంక్షలు. త్యాగానికి ప్రతీక అయినటువంటి మొహరం పండుగని ముస్లిం సోదరులు ప్రతి ఏటా నిర్వహిస్తారు. దానిలో భాగంగా మా అంబర్పేట గ్రామం, ఆ గ్రామంలో సిద్ధి కుటుంబం సుమారుగా 450 సంవత్సరాల నుంచి నాగంబర్పేటలో ఆషుర్ఖానా వద్ద కుల మతాలకు అతీతంగా నిర్వహిస్తూ ఉన్నారు. మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతలు అందరూ కూడా ఈ గ్రామానికి చెందినటువంటి ఆషుర్ఖానాలో ప్రార్థన చేసి అంబర్పేట్ గ్రామం యొక్క పరిస్థితులపై, అలాగే అంబర్పేట్ గ్రామం యొక్క అభివృద్ధిపై ప్రార్థన చేసేవారు. కానీ ఈరోజు మాలాంటి యువకులు ఈ ఆషుర్ఖానా యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే కూడా తెలుసుకోలేని పరిస్థితులు ఉంది. ఎందుకంటే రేపు భావి తరాలకి ఈ ఆషుర్ఖానా యొక్క గొప్పతనాన్ని పూర్వీకులు ఏ విధంగా మెయింటైన్ చేసేవారు కుల మతాలకు అతీతంగా అనేది తెలియకుండా అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి చూస్తే చూడండి, పెచ్చులు ఊడిపోతా ఉన్నాయి. ఆషుర్ఖానా ప్రాంతంలో పీర్లని కొలువై ఒక 15 రోజులు పవిత్రంగా కొలుస్తారు. కానీ ఇలాంటి ఆషుర్ఖానాలో ఈరోజు ఈ గోడలకు పెచ్చులు ఊడిపోయి సుమారుగా 450 ఏళ్ల క్రితం పూర్వీకులు నిర్మించినటువంటి ఈ యొక్క ఆషుర్ఖానా ఎక్కడ వేసిన గొంగడి అట్లనే ఉన్నది. మనము ఇప్పటికి తరాలు మారుతా ఉన్నాయి. అభివృద్ధి పేరుతో ఎన్నో మసీద్లు, మందిరాలను నిర్మిస్తా ఉన్నారు. కానీ అంబర్పేట్ లాంటి ప్రాచీనమైనటువంటి ఊరికి సంబంధించిన ఆషుర్ఖానాని ఇప్పటికీ ఎమ్మెల్యే, ఎంపీలు ఎవరు పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. అంబర్పేటలో కేంద్ర మంత్రి ఉన్నారు, అలాగే గతంలో టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఎమ్మెల్యే వ్యక్తి ఉన్నాడు, కార్పొరేటర్లు ఉన్నారు, కాంగ్రెస్ పురవృత్తులు ఉన్నారు. అయినా సరే ఆషుర్ఖానాని డెవలప్మెంట్ చేయాలనే ఆలోచన వారికి రావడం లేదు. ఇకనైనా సరే కొంచెం సోయి తెచ్చుకొని భక్తితో ఈ అంబర్పేట్ ఊరి మీద ప్రేమతో మీరందరూ కూడా ఈ ఆషుర్ఖానా పునర్నిర్మాణానికి ముందుకు రావాలి. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు ఆజంబాయి గాని, సిద్ధి కుటుంబం వీళ్ళందరూ మీకు సహకరిస్తారు. లాస్ట్ ఇయర్ మేము వీడియో పెడితే ఎక్కడ ఏదో చిన్నగా అన్నట్టు ఒక షెడ్ వేశారు. తూతు మంత్రంగా షెడ్ వేస్తే కాదు, ఆషుర్ఖానాని అంగరంగ వైభవంగా ఒక మంచిగా నిర్మించి వీళ్ళందరికి అందిస్తే అంబర్పేట్ గ్రామం యొక్క అభివృద్ధి చెందుతుంది. అంబర్పేట్ ప్రజల సుఖ సంతోషాలను కోరుకునేటువంటి ఈ కుటుంబం కాబట్టి ఇక్కడ కూడా ప్రార్థన చేయడానికి పీర్లని వచ్చే ఏడాది మంచిగా కొలువు తీర్చుకునేందుకు మీరు ఒక ఆషుర్ఖానాని నిర్మిస్తారని, దాని తగ్గట్టు బడ్జెట్ ని రేవంత్ రెడ్డి గారు రిలీజ్ చేస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. దీనిపై పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. అలాగే హజ్ కమిటీ, వక్ఫ్ బోర్డు కూడా మేము కలిసి ఒక న్యాయవాదిగా, అంబర్పేట్ యువకుడిగా మేమందరం కూడా వీళ్ళని కలుస్తాం. కాకపోతే మేము చేసే కన్నా ముందు మీరు చేస్తే వీళ్ళందరూ కూడా సంతోషపడతారు.